వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. కరీంనగర్ 3 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించిన కేంద్ర సిఐఎస్ఎఫ్ బలగాలు. రాజన్న సేవలో మంత్రి కొండ సురేఖ. పాలకుర్తి నియోజకవర్గంలో మాజీ మంత్రి ఎర్రబెల్లికి భారీ భిక్షాక్. వరంగల్ ఎంపీ టికెట్ కడియం కావ్యకి ఇచ్చినందుకు ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో నిరసన. ఇక వివరాల్లోకి వెళ్తే, హన్మకొండ జిల్లా మున్సిపాలిటీ పరిధిలోని పాలిటెక్నిక్ కళాశాలలో ఏర్పాటు చేసిన పార్లమెంటు ఎన్నికల నిర్వహణ చేపట్టేందుకు పీఓ ఓపీఓలకు శిక్షణ కార్యక్రమంలో పాల్గొని పోలింగ్ అధికారులకు సిబ్బందికి ఎన్నికల విధి విధానాలపై అవగాహన కల్పించిన జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఈ సందర్భంగా మాట్లాడుతూ, పార్లమెంటరీ ఎన్నికల సందర్భంగా అన్ని శాఖల అధికారులతో కలిసి ఎటువంటి జరుగుతుందని, ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడం వల్ల తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతూ, మెడికల్ గా అందుబాటులో ఓఆర్ఎస్ లాంటి సదుపాయాలు చేస్తామన్నారు. గ్రామాల్లో తాగునీటి సమస్య లేకుండా ఎప్పటికప్పుడు రివ్యూ చేస్తున్నామన్నారు. ఏదైనా సమస్య ఉంటే వెంటనే తీరుస్తున్నామన్నారు. తీస్తున్నాం సార్. మీరు ఒక్కరోజు చేస్తున్నారు? లేదు, ఏ స్కూల్ ఆ స్కూల్ హెచ్ఎం చేస్తున్నాం. హెచ్ఎంస్తో మాట్లాడి ప్రత్యేకంగా చేయించాలి. బై 1 o'clock యూ షుడ్ ఫినిష్ ఆల్ దిస్ ఫోటోగ్రాఫ్స్ అండ్ గివ్ మీ వన్ మెసేజ్. సెండ్ అ మెసేజ్. ఇవ్వండి ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, మీకు 2 ఆప్షన్స్ ఇచ్చాము. ఫస్ట్ ఆప్షన్ ఇస్ మీ నేటివ్ కాన్స్టిట్యూషన్ లో వెళ్ళి పీవీ విత్ ఎక్సర్సైజ్ చేయించడం, అండ్ యూ కెన్ యూజ్ యువర్ స్పెషల్ సిఎల్ ప్రొవిజన్ బికాస్ స్టేట్ వైడ్ స్పెషల్ సిఎల్ కూడా ఇవ్వడం జరుగుతుంది. దట్ ఇస్ ద ఫస్ట్ టైం దిస్ టైం. అండ్ సెకండ్ ఆప్షన్ ఇస్ వర్కింగ్ కాన్స్టిట్యూషన్. One set of these reports. These are reports. 400 sets వచ్చాయా? So one. Okay, madam. So everybody is able to fill up last. So under form 12 ఇచ్చారా? Anybody still pending? Form 12? రూల్స్ తర్వాత ఇవి అన్ని సీజర్ రిలేటెడ్ రూల్స్ ఇండియా వైడ్ సేమ్ ఉంటాయి. ఇవి అన్ని ఈసీఐ రిలేటెడ్ రూల్స్ ఉన్నాయి. సో 50,000 కంటే ఎక్కువ క్యాష్ క్యారీ చేస్తే అండ్ సఫిషియంట్ డాక్యుమెంటేషన్ ఇవ్వకపోతే డెఫినెట్లీ మన ఎఫ్ఎస్టీ టీమ్స్ తర్వాత ఎస్ఎస్టీ టీమ్స్ కూడా డెఫినెట్లీ చెక్ చేస్తారు. ఇఫ్ అట్ ఆల్ సీజర్ అయితే మనకు డిస్ట్రిక్ట్ లెవెల్లో ఒక డిస్ట్రిక్ట్ గ్రీవెన్స్ కమిటీ కూడా ఉంటుంది. దాంట్లో ఒక 3 సీనియర్ ఆఫీసర్స్ ఉన్నారు. సో దట్ కమిటీ కూడా డైలీ మన కలెక్టరేట్లో 5 PM డైలీ విదౌట్ ఫెయిల్ ఎవ్రీ వర్కింగ్ డే కూర్చుంటారు. సో ఒకవేళ మీకు సీజ్డ్ అమౌంట్ సీజర్ కేసు ఉంటే మీరు ఆ కమిటీ వాళ్ళకి అప్రోచ్ చేస్తే ఒక హియరింగ్ ఇచ్చుకుంటూ అన్ని రీజన్స్ రాసుకుంటూ వీళ్ళు రిలీజ్ కూడా చేస్తారు ఇఫ్ అట్ ఆల్ రూల్స్ పర్మిట్. సో దర్ షుడ్ నాట్ బి ఎనీ ప్రాబ్లమ్. లాస్ట్ ఎలక్షన్ సీజన్లో కూడా మొన్న చేసిన అసెంబ్లీ ఎలక్షన్లో కూడా అన్ని అమౌంట్స్ మామూలు ఆర్డినరీ సిటిజన్స్ కోసం అండ్ అదర్ బిజినెస్ మెన్ కోసం నాన్ ఎలక్షన్ రిలేటెడ్ ఉంటే ఇమీడియట్గా రిలీజ్ చేసేసాము. ఈసారి కూడా సేమ్ రూల్స్ ఫాలో చేస్తాం. హన్మకొండ జిల్లా పర్కాల పట్టణంలోని అంబేద్కర్ సెంటర్ వద్ద ఎంఆర్పీఎస్ ఎంఎస్పీ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. కాంగ్రెస్ పార్టీ కడియం కావ్యకు టికెట్ కేటాయించడం వ్యతిరేకించారు. మాదిగలకు కాంగ్రెస్ పార్టీ తీవ్ర అన్యాయం చేస్తుందంటూ విమర్శించారు. మాదిగల పట్ల చిన్నచూపు చూస్తుందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. खबरदार माननीय व्यतिरेक द्रोहुलारा खबरदार सीट वेंटने वरंगल पार्लमेंट सीट वेंटने
వరంగల్ పార్లమెంట్ సీటు వెంటనే సీఎం 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 కడియం 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 करके करके खबरदार मालिया व्यतिरेक द्रोहुल्लारा खबरदार मालिया खबरदार मालिया व्यतिरेक द्रोहुल्लारा जय मादिगा जय मादिगा जय मादिगा जय मादिगा जय मादिगा जय मादिगा खबरदार मालिया व्यतिरेक शक्तुल्लारा सीएम सीएम करके करके कड़ियम कड़ियम खबरदार मालिया व्यतिरेक द्रोहुल्लारा खबरदार मालिया व्यतिरेक द्रोहुल्लारा मालियाల పట్ల కాంగ్రెస్ పార్టీ పట్ల వైఖరి కాంగ్రెస్ పార్టీ పట్ల వైఖరి మాదిగల పట్ల కాంగ్రెస్ పార్టీ వైఖరి సీఎం 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 మాదిగల ఐక్యత అందులో గౌరవ మందక్షమ పరకాల పట్టణం అంబేద్కర్ సెంటర్ దగ్గర సీఎం రేవంత్ రెడ్డి మల్లికార్జున్ ఖర్గే దిష్టిబొమ్మలు ధ్వంసం చేయడం జరిగింది. ఈరోజు మరి మాదిగల పట్ల మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ మాదిగలకు టికెట్లు ఇస్తా అని మళ్ళా నిన్న నైటు మరి కడియం కావ్యకే టికెట్ ఇవ్వడం జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వం. కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒకటే మేము హెచ్చరిస్తున్నాం, ఏంటంటే మరి గౌరవశ్రీ మందకృష్ణ మాదేవ్ గారు వరంగల్ పార్లమెంటులో 7 నియోజకవర్గాల్లో ప్రతి సెంటర్లో ఇవాళ జిట్టు బొమ్మలు ధ్వంసం చేయడం జరిగింది. అది సీఎం రేవంత్ రెడ్డి కానీ ఖర్గే గారు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మాదిగల పట్ల మొండి చూపు చూపించింది. మరి టికెట్లు మాదిగలు వేయకుండా ఇలా కడియం కావ్య ఒక ఉపకులం అని ఇలా కడియం శ్రీహరి అనేటైనా ఒక పార్టీలను వీడై మరి కాంగ్రెస్ పార్టీకి వచ్చి కాంగ్రెస్లో ఉన్న మాకున్న పెద్దలు కానీ ఎవరు కానీ మాకు సపోర్ట్ లేకుండా మరి మాదిగలకు అన్యాయం జరుగుతుంది. దీని మీద ఎంఆర్పిఎస్ మహాజన సోషలిస్ట్ పార్టీ ఈరోజు జిట్టుబొమ్మ ధ్వంసం చేయడం జరిగింది. మేము ఒకటే చెప్తున్నాం, సీఎం రేవంత్ రెడ్డి మీరు ఈ గ్రామాల్లో కానీ ఈ మండలంలో కానీ ఈ నియోజకవర్గాల్లో కానీ వరంగల్ పార్లమెంట్లో మీరు తిరగరు. మాదిగల ఓట్లు కూడా మీకు పడయి కాడియను చిత్తు ఓడించి మరి మాదిగలకు అన్యాయం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మొత్తం ఈ రాష్ట్రంలో కానీ ఈ నియోజకవర్గాల్లో కానీ వాళ్లకు భవిష్యత్తు లేకుండా చేస్తామని హెచ్చరిస్తున్నాం. మరి మీరు ఇచ్చిన మాట ఇప్పటికైనా ఆ టికెట్ క్యాన్సిల్ చేసి మాదిగలకే కేటాయించాలని ఎంఆర్పిఎస్ మహాజన సోషలిస్ట్ పార్టీ నుండి మేము హెచ్చరిస్తున్నాం. నా పేరు మందరాజు మాదిగా, వరంగల్ పరకాల నియోజకవర్గ ఇన్ఛార్జ్. వరంగల్ ఎంపీ టికెట్ కడియం కావ్యకి కేటాయించినందుకు నిరసనగా హన్మకొండ అంబేద్కర్ సెంటర్లో ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో మల్లికార్జున ఖర్గే రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేసిన ఎంఆర్పీఎస్ జాతీయ నాయకులు మందకుమార్. ఈ సందర్భంగా మందకుమార్ మాట్లాడుతూ ఎస్సీ ఉపకులం అయిన కడియం కావ్యకు వరంగల్ ఎంపీ టికెట్ ఇవ్వడం దారుణమని, ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం సరైన నిర్ణయం తీసుకుని అర్హులైన మాదిగలకు టికెట్ కేటాయించాలని అన్నారు. ఈరోజు గారి పిలుపు మేరకు వరంగల్ పార్లమెంట్ టికెట్ కడియం శ్రీహరి బిడ్డ కావ్య గారికి ఇచ్చినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జాతీయ అధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గార్ల దిష్టి బొమ్మలను ఈరోజు హన్మకొండ జిల్లా అంబేద్కర్ విగ్రహం ఆవరణలో మరి కార్యక్రమం జరిగింది. మేము ఎంఆర్పిఎస్ అదే క్రమంలో మాదిగలుగా 80% ఈ యొక్క నియోజకవర్గంలో ఉంటాం, ఈ తెలంగాణలో ఉంటాం. కానీ మాదిగ
మాదిగల జనాభా ఎక్కువ ఉన్న మాదిగల కాకుండా అదే క్రమంలో టీఆర్ఎస్ పార్టీలో ఇక్కడ ఎంపీ టికెట్ డిక్లేర్ చేసి తర్వాత టీఆర్ఎస్ పార్టీ పేరుతో నిలబడితే గెలవలేమో అని మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో చేరి కాంగ్రెస్ పార్టీలో ఉన్న మరి ఎవరైతే ఎంపీ ఆస్పిరెంట్స్ ఉన్నారో దొమ్మిడి సామాన్య కావచ్చు, అదే క్రమంలో రామకృష్ణ కావచ్చు, అదే క్రమంలో ఇందిరా, అదే క్రమంలో డాక్టర్ రమేష్, ఇట్లా పరమేశ్వరు, వీళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో మరి ఎంపీ కావడానికి ఎంపీ టికెట్ కోసం చాలా రోజులుగా ఒక కార్యకర్తలుగా పనిచేయడం జరుగుతుంది. అదే క్రమంలో మరి టీఆర్ఎస్ పార్టీలో ఎంపీగా ఫస్ట్ దయాకరణ ఉన్నాడు, సిట్టింగ్ ఎంపీ. ఆయనకి ఇవ్వకుండా కళ్యాణ్ కావ్యకు డిక్లేర్ చేస్తే మరి ఇది మోసం చేసినట్టు కాదా, బాధికలు మోసం చేసినట్టు కాదా అని చెప్పేసి మేము అడుగుతున్నాం. వెంటనే ఇప్పటికైనా మరి కడియం కార్యకు ఇచ్చిన టికెట్లు బాధికలకి కేటాయించాలని, లేని క్రమంలో లేకుంటే మరి తెలంగాణ వ్యాప్తంగా మరి ఎంఆర్పిఎస్ అది బాధికల ఆధ్వర్యంలో అగ్నిగుండంగా మారే పరిస్థితి ఉన్నది. వెంటనే టికెట్ మార్చాలని బాధికలకు ఇవ్వాలని చెప్పేసి కూడా హన్మకొండలోని టీఎస్ఎన్ పీడీసీఎల్ ఎదురుగా బాటసారీలకు ఎండాకాలంలో దాహం తీర్చేందుకు తెలంగాణ పవర్ డిప్లొమా ఇంజనీర్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో చలివేంద్రాన్ని సీఎండీ వరుణ్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా వరుణ్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఎండాకాలంలో టీఎస్ఎన్ పీడీసీఎల్ ముందట చలివేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని, ఈ యొక్క చలివేంద్రాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా మాట్లాడారు. సరే చూడండి సార్, స్ట్రైట్ ఉండండి సార్. మేడం మీరు కొంచెం ముందుకు రండి, కొంచెం ముందుకు రండి, మీరే తీసుకోండి. వెనక జరగండి మేడం, గ్లాస్ తీసుకున్నాను కొంచెం. సార్ ఇస్తారమ్మా ముందుకు వెళ్ళండి సార్, సైడ్ నుంచి సైడ్ నుంచి అటు వెళ్తే ఫోటో అని వీడియో రెండు కావాలి. థ్యాంక్ యూ సార్. సైడ్ నుంచి సార్. థ్యాంక్ యూ సార్. ఓకే, అట్లా మాట్లాడమంటే అయిపోతుంది కదా సార్, మీరంతా ముందుకు రండి, అయిపోతుంది. వాళ్ళు చలివేంద్రం అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ ఎండాకాలంలో ఎవరైతే ఇక్కడ ఆన్ పాసెస్ ఉంటారో అండ్ ఇక్కడ ఎవరైతే ఈ రోడ్ నుంచి వెళ్తారో వాళ్ళందరూ కూడా ఈ చలివేంద్రం నుంచి వాళ్ళు కూల్ వాటర్ అనేది, మంచి డ్రింకింగ్ వాటర్ అనేది వాళ్ళు ఇక్కడ అందజేస్తూ ఉన్నారు డిప్లొమా అసోసియేషన్ ద్వారా. సో ప్రతి ఇయర్ ఆనవాయితీగా డిప్లొమా అసోసియేషన్ ఉంటారు. అండ్ వీఆర్ వెరీ హ్యాపీ దట్ ఎన్పీడీసీ తరఫున వీరు ముందుకు వచ్చి అసోసియేషన్ తరఫున ఈ యాక్టివిటీ టేకప్ చేస్తున్నారు. అండ్ ఐ రిక్వెస్ట్ ఆల్ ఇక్కడ జీడబ్ల్యూఎంసీ వరంగల్లో ఉన్న ఎన్ని సిటిజన్స్ ఎవరైనా కూడా ఈ రోడ్ మీద వెళ్తూ ఉంటే మా చలివేంద్రం నుంచి తప్పకుండా మంచినీళ్ళు అవి తాగాల్సింది కోరుతున్నాను. అండ్ ఐ అప్రిషియేట్ మా డిప్లొమా అసోసియేషన్ వాళ్ళందరికీ కూడా ఫర్ టేకింగ్ అప్ దిస్ యాక్టివిటీ. అండ్ ఇది ప్రతి ఇయర్ ఇలానే కొనసాగడానికి కోరుకుంటున్నాను. 25 సంవత్సరాలుగా తాను రాజకీయాల్లోనే ఉన్నానని, ఎక్కడ అబద్ధం కానీ అవినీతి చేయలేదని, బీజేపీ పార్టీకి వెట్టి చాకిరీ చేసినా అని పార్టీ గుర్తించలేదని సినీ నటుడు ప్రజాశాంతి పార్టీ వరంగల్ పార్లమెంట్ అభ్యర్థి బాబుమోహన్ అన్నారు. వరంగల్ ములుగు రోడ్డు జంక్షన్లో ఓ ప్రైవేట్ హోటల్లో మీడియా సమావేశంలో బాబుమోహన్ తన పార్టీ మారుతున్నట్లు వస్తున్న ప్రచారాన్ని కొట్టిపారేశారు. ప్రజాశాంతి వ్యవస్థాపకులు కేఏ పాల్ ఎంతో మంది పేద విద్యార్థులకు ఉచిత విద్యా హాస్టల్ సౌకర్యాన్ని అందిస్తున్నారని, ఆయన చేసే మంచి పనులు తనను ప్రజాశాంతి పార్టీ వైపు అడుగులేసేలా చేసిందని, తాను పుట్టింది పెరిగింది అంతా వరంగల్లోనే, చాలా మంది పరిచయస్తులున్నారని, తాను తెలంగాణ ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడిగా కొనసాగుతున్నానని, వరంగల్ ప్రజలు పార్లమెంటుకు పంపిస్తున్నారని నమ్మకం ఉందని, తాను నీతిగా ప్రజలకు సేవ చేస్తానని బాబుమోహన్ అన్నారు. సతీష్ కుమార్ గారు కూడా నాకు బాగా పరిచయం, బాగా క్లోజ్ కనుక వాళ్ళ చర్చి కూడా రమ్మన్నారంటే నేను కూడా వెళ్ళాను. ఇవాళ ఫస్ట్ ప్రెస్ మీట్ ఇక్కడ పెట్టుకోవాలనుకున్నాను. అసలు అయితే మన పార్టీ ఆఫీస్ ఉంది ఇక్కడ, ప్రజాశాంతి పార్టీ ఆఫీసు, కానీ ఆయన వరంగల్ మాది అక్కడ వైజాగ్లోనే ఉన్నాడు ప్రచారంలో. నిన్న రావాలి, రాలేకపోయాడు ఆయన.
కనుక నెక్స్ట్ ప్రెస్ మీట్ ప్రజాశాంతి పార్టీ ఆఫీసులో ఉంటుంది హన్మకొండలో. సరే ఇవాళ ఎట్లా అనుకున్నా కదా, ఖచ్చితంగా పోయి ఫస్ట్ ప్రెస్ మీట్ జరిగి తీరాల్సిందేనని ఇక్కడ ఈ హోటల్లో అరేంజ్ చేయడం జరిగింది. అందరికీ నా నమస్కారం. నా వరంగల్ సోదరులకు నన్ను ఎంపీ క్యాండిడేట్గా అనౌన్స్ చేశారు కేఎఫ్ గారు. వారు నేషనల్ పీస్ చైర్మన్, నేషనల్ అంటే అన్ని దేశాలు. వారు ఫౌండర్ ప్రెసిడెంట్ ప్రజాశాంతి పార్టీ. వారు నన్ను ఎంపీ క్యాండిడేట్ వరంగల్ అని అనౌన్స్ చేయడం జరిగింది. నేను పార్టీలో చేరిన రోజే. తర్వాత నన్ను వైజాగ్ వారు అక్కడ ఎంపీగా పోటీ చేస్తున్నారు, నన్ను అక్కడికి ప్రచారం పంపడం జరిగింది. ఎందుకు ఏమనిపించిందో ఏమో, రాష్ట్ర ప్రజాశాంతి పార్టీకి అధ్యక్షులుగా మీరుంటే బాగుంటుంది. 3 సార్లు ఎమ్మెల్యే, 2 రాష్ట్రాలకు కూడా మంత్రిగా పనిచేశారు. మీరు 2 రాష్ట్రాల్లో కూడా పనిచేయాలి. ముఖ్యంగా నేను ఇక్కడ చూసుకుంటాను, మీరు తెలంగాణ చూడండి బాగుంటుంది అంటే మీ ఇష్టం సార్ అన్నాను. తెలంగాణ రాష్ట్ర ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడిగా కూడా నన్ను అనౌన్స్ చేశారు. కనుక ప్రెస్ మీట్ కూడా పెట్టే అవకాశం రాలేదంటే, ఎందుకంటే నేను వెంటనే ఇవాళ ప్రకటించారు. రేపే నేను వైజాగ్ ప్రచారానికి వెళ్ళి వారం రోజులు అక్కడ ప్రచారం చేసి వచ్చాను. నిన్న వచ్చి రావడమే కూడా నేను వరంగల్ వచ్చాను. నిన్న ఈస్టర్ పండుగ అందరూ క్రైస్తవులు ఎంతో మంచిగా జరుపుకుంటారు. యేసుక్రీస్తుల వారు చనిపోయి తిరిగి లేచిన. నాకు ఎప్పుడు వరంగల్ వచ్చినా కరుణాపురం దగ్గర అడ్డ పెడతారు మా వాళ్ళు. ఈ మా ఉన్నాడా బాను కూర్చో తెచ్చుకోడానికి రాగా. భారతీయ జనతా పార్టీ చేపట్టిన సంక్షేమ పథకాలను గడప గడపకు తీసుకుని పోతామని వర్ధనపేట మాజీ శాసనసభ్యులు వరంగల్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి ఆరు రమేష్ అన్నారు. వరంగల్ నగరంలోని ఓ సిటీలో ఉన్న ఎర్రబెల్లి ప్రదీప్ రావు నివాసంలో ముఖ్య నేతల సమావేశం ఏర్పాటు చేశారు. మొన్న జరిగిన శాసనసభ ఎన్నికల్లో దళిత ద్రోహి కడియం శ్రీహరి తన ఓటమికి కారణమని, కడియం శ్రీహరి నీచ రాజకీయాలతో ఎంతో మంది బలవుతున్నారని, ఈసారి వరంగల్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కడియం శ్రీహరికి ప్రజలు తగిన బుద్ధి చెప్తారని, నరేంద్ర మోడీపై దేశ ప్రజలకు ఎంతో విశ్వాసం ఉందని, ఆయన 3వ సారి ఖచ్చితంగా దేశ ప్రధాని అవుతాడని, వరంగల్ పార్లమెంట్ లో పరిధిలో తనను ప్రజలు అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారన్న నమ్మకం ఉందని ఆరూరి అన్నారు. వరంగల్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి గెలుపు కోసం వరంగల్ తూర్పు నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ కార్యక్రమంలో బూత్ కన్వీనర్లు, మరి డివిజన్ స్థాయి నాయకులు, మరి పెద్దలు, మాజీ శాసనసభ్యులు, పార్టీ బాధ్యులు, జిల్లా అధ్యక్షులు కూడా పాల్గొనడం జరిగింది. మరి 13వ తారీఖు జరిగే ఎన్నికల్లో బూత్ స్థాయిలో పార్టీని బలోపేతం చేసుకొని ప్రతి గడప గడపకు వెళ్ళి మరి కేంద్రంలో మోడీ గారి నాయకత్వంలో చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఈ దేశాన్ని ఏ విధంగా మరి భద్రంగా సుభద్రంగా ఇతర దేశాలతో ఎలాంటి ముప్పు లేకుండా ఈ దేశ ప్రజలు కంటి నిండా నిద్రపోయే విధంగా చేసిన విధానాన్ని కూడా చెప్పాలని కూడా చెప్పడం జరిగింది. మరి రాబోయే రోజుల్లో ముచ్చటగా 3వసారి ప్రధానమంత్రిగా మోడీ గారు కావడానికి మేము అందరం సన్నద్ధులమని కార్యకర్తలు కూడా ప్రతిజ్ఞ కోరడం కూడా జరిగింది. అదేవిధంగా మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిన కడియం శ్రీహరి గారు ఒక దళిత ద్రోహి. తెలుగుదేశంలో కానీ టీఆర్ఎస్లో కానీ ఎస్సీ రిజర్వ్ ఉపయోగించుకొని పదవులు అనుభవించి ఒరిజినల్ దళితులకు అవకాశాలు రాకుండా మరి మంత్రులు కావచ్చు, ఎమ్మెల్సీ కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, మరి బీఆర్ఎస్ పార్టీలో పొంది మరి మా బీఆర్ఎస్లో ఉన్న మమ్మల్ని దయాకర్ కావచ్చు, రాజయ్య కావచ్చు, నన్ను కావచ్చు మరి బయటికి పంపే ప్రయత్నం చాలా తెలివిగా చేయడం కూడా జరిగింది. మొన్న జరిగిన ఎన్నికల్లో నా ఓటమికి కారణం శ్రీహరి గారి కుట్ర చేసి
మూడోసారి గెలిస్తే మంత్రి అవుతాడు, ఓడిపోవాలని కుట్రలు చేశారు. అది అధిష్టానం నుంచి కూడా ఉంచడం జరిగింది. అందుకే అందరూ పోయిన తర్వాత కూడా మరి ఒక దళితునికి బీఫామ్ ఇస్తాము, టికెట్ అనౌన్స్ చేస్తామంటే తన బిడ్డకు అనౌన్స్ చేయించుకొని మరి అందరూ పోయిన తర్వాత తను పార్టీ వీడి మరి పార్టీకి ద్రోహం చేసిన వ్యక్తి మరి శ్రీహరి గారు. ఈరోజు శ్రీహరి గారిని దళిత వాడల్లో కానీ దళిత బిడ్డలు కానీ ఏ విధంగా విసగించుకుంటున్నారో మీరు చూస్తున్నారు. ఏది ఏమైనా మా ఎదుగుదలను ఊరకుండా నాయకుల మధ్య స్విచ్ పెట్టి నా ఎదుగుదలను ఊరకుండా నా ఓటమి కొరకు చాలా వెన్నుపోటు పొడిచాడు. మళ్ళీ మొన్న జరిగిన బీఆర్ఎస్ పార్టీలో ఎంపీ టికెట్ల విషయంలో కూడా మరి తెలివిగా నటించి పేరు వచ్చిన తర్వాత కూడా ఏం చేసిండో మరి మా పత్రికా మిత్రులందరికీ తెలుసు. ఏది ఏమైనా ప్రజలారా మీరు గమనించండి, మూడోసారి నేను గెలిస్తే మంత్రి అవుతానని కావాలని ఓడగొట్టిన శ్రీహరి గారికి మరి రేపటి రోజు మీరు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. దయచేసి మీరు ఆలోచన చేయండి. మరి మోసం చేసి దళితులను అనగదొక్కి ఒక దళిత ద్రోహిగా నిలబడ్డ మరి శ్రీహరి గురించి మీరు ఆలోచించాలని నేను తెలియజేస్తాను. గతంలో రైతులు ఆత్మహత్య చేసుకుంటే వారికి ఆర్థిక సాయం చేయలేని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పుడు కొత్త డ్రామాకు తెరస తీశారని రాష్ట్ర దేవాదాయ పర్యావరణ మరియు అటవీ శాఖ మంత్రి కొండ సురేఖ అన్నారు. వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంత్రి మీడియా సమావేశంలో కేసీఆర్ పై తీవ్ర విమర్శలు చేశారు. పార్లమెంట్ ఎన్నికలు వచ్చాయి కాబట్టి కేసీఆర్ ఫామ్ హౌస్ నుండి బయటకు వచ్చారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బరాసాకు ఓటమి తప్పదని, రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిన ఘనత కేసీఆర్కే దక్కుతుందని, తన మీద శక్తితో తానే స్వయంగా ఇంజనీర్ కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయిందని, కేంద్ర డ్యాం సేఫ్టీ అధికారులు ఇప్పటికే పరిశీలించి నిర్మాణ లోపమే కారణమని స్పష్టం చేశారని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే 5 గ్యారంటీలు పూర్తి చేశామని, ఇప్పటికే కేసీఆర్ కూతురు కవిత శ్రీకృష్ణ జన్మస్థానంలో ఉన్న ఫోన్ టాపింగ్ కేసులో కేటీఆర్ కూడా అదే గతి పడుతుందని, రానున్న రోజుల్లో తెలంగాణలో బారస ఉండదని, కేసీఆర్ కు కూడా శ్రీకృష్ణ జన్మస్థానం తప్పదని సురేఖ అన్నారు. నమస్కారం. ముందుగా మీ అందరికీ కూడా వరంగల్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి కడియం కావ్య గారిని పరిచయం చేస్తూ ఉన్నాను. ఇంకా అఫీషియల్గా డిక్లేర్ అవ్వలేదు, కానీ కాబోయే క్యాండిడేటు. మరి ఆమెను మీ ముందుకు పరిచయం చేయడానికి తీసుకురావడం జరిగింది. రేపు ఎన్నికల్లో మీ ఆశీర్వాదం, మీ సహకారం ఉండాలని కూడా కోరుకుంటా ఉన్నాను. ముఖ్యంగా ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏంటంటే, కేసీఆర్ గారు గత 10 సంవత్సరాలు కూడా ఒక ముఖ్యమంత్రిగా ఉండి కేవలం ప్రగతి భవన్కి ఫామ్ హౌస్కు మాత్రమే అంకితమయ్యి ఏ ఒక్కరోజు కూడా గడప దాటి సెక్రటేరియట్కు వచ్చిన పాపాన పోలేదు. ఎమ్మెల్యేలను మంత్రులను కూడా కలిసి కనీసం అవసరం ఉన్నటువంటి ఫైళ్ళ సంతకాలు, అర్జెంట్ ఉన్నటువంటి ఫైళ్ళ సంతకాలు కూడా పెట్టనటువంటి కేసీఆర్ గారు మరి గెలిచిన తర్వాత, కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత 2 సార్లు అసెంబ్లీ అయినా కూడా ప్రజల సమస్యల మీద స్పందించడానికి కనీసం అసెంబ్లీకి కూడా రానటువంటి కేసీఆర్ పోనీ అసెంబ్లీలో జరిగినటువంటి విషయాల మీద కూడా స్పందించినటువంటి కేసీఆర్ ఈరోజు మళ్ళీ ఎంపీ ఎలక్షన్స్ వచ్చాయి, ఎంపీ నోటిఫికేషన్ రాబోతా ఉంది, ఎలక్షన్ల నోటిఫికేషన్ అని తెలియంగానే మళ్ళీ డ్రామా స్టార్ట్ చేసి బయటకు వచ్చి ప్రజల మీద ప్రేమ ఉన్నట్టు ప్రజల మధ్యలోకి వెళ్ళి మరి ప్రజల సమస్యలను తెలుసుకుంటున్నట్టుగా నటిస్తున్నటువంటి మరి కేసీఆర్కు వ్యతిరేకంగా మరి ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. రైతులను పరామర్శిస్తా అని చెప్పి బయటకు వచ్చి గతంలో రైతులను పూర్తిగా నిర్లక్ష్యం చేసి రైతులు ఆత్మహత్య చేసుకున్నా కూడా కనీసం వాళ్ళకి నష్టపరిహారం కానీ ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం కూడా చెయ్యకపోగా వేరే రాష్ట్రాల్లో రైతులు చనిపోతే అక్కడికి వెళ్ళి మరి ఆయన చెక్కులు ఇచ్చినటువంటి సందర్భాన్ని మనం చూడడం జరిగింది. మరి ఇప్పుడు అధికారం కోల్పోయిన అసహనంతో ఉన్నటువంటి కేసీఆర్, కేటీఆర్ మళ్ళీ కొత్త నాటకాలు స్టార్ట్ చేసి ఎంపీ ఎలక్షన్లలో టీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించుకునేటువంటి ప్రయత్నానికి ఈరోజు డ్రామాలు ఆడుతూ ఉన్నారు. మరి కాంగ్రెస్ ప్రభుత్వం డిసెంబర్ 7న అధికారంలోకి వచ్చింది అంటే ఈ రోజుకి 117 రోజులు.
100 రోజుల్లోనే కాంగ్రెస్ పార్టీ 5 గ్యారంటీలను కూడా అమలు చేసి చూపించిన విషయాన్ని ఈ సందర్భంగా మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను. మరి కాంగ్రెస్ పార్టీ ఇంకా అమలు చేయట్లేదు అని చెప్పి నిన్న కేటీఆర్ ఒక ప్రెస్ మీట్లో మాట్లాడుతూ ఉంటే నాకు చాలా నవ్వొచ్చింది. 2500 మహిళకి ఇస్తామన్నారు, ఇయ్యలేదు అని. బాబు మేము వచ్చి ఇంకా 100 రోజులే అయింది, 115 రోజులు అవుతుంది. మరి 5 ఏళ్ల కాలంలో మీరు 3000 రూపాయలు ఏదైతే నిరుద్యోగ భృతి ఇస్తామన్నారో, మరి దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తామన్నారు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామన్నారు. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే చాలా హామీలను మీరు 10 సంవత్సరాలు కూడా నెరవేర్చకుండా పోయినటువంటి విషయాన్ని మీరు మర్చిపోయారని చెప్పి కేటీఆర్ గారిని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. మరి ఇంకా మాకు ఇప్పుడే అధికారంలోకి వచ్చాము, లాభాల్లో ఉన్న తెలంగాణను అప్పుల పాలు చేసి ఈరోజు మాకు వదిలిపెట్టారు. ఒక పక్క అప్పులు బ్యాలెన్స్ చేసుకుంటూ అభివృద్ధి కోసం ప్రభుత్వం ముందుకు నడుస్తూ వెల్ఫేర్ యాక్టివిటీస్ని ఈరోజు ప్రజల్లోకి తీసుకుపోతూ మరి ఎంత కష్టపడతా ఉందో అధికారంలో ఉన్న మాకు తెలుసు. మరి ప్రజల సొమ్మునంతా దుర్వినియోగం చేసి ఈరోజు మీరు కోట్లు దండుకొని ఒక పక్క నీ బిడ్డ లిక్కర్ స్కామ్లో మరి 100 కోట్ల కోసం జైల్లోకి పోయింది, నీ కొడుకేమో ఫోన్ ట్యాపింగ్ చేసుకుంటూ ఈరోజు ఎంతోమంది హీరోయిన్లు అటువంటి వాళ్ళని కూడా బ్లాక్మెయిల్ చేసి కొంతమంది అధికారులను ఈరోజు బలి చేసి వాళ్ళ ఉద్యోగాలు పోయి జైళ్ళలోకి పోయేటువంటి పరిస్థితి తీసుకొచ్చిండు. మరొక పక్క కాళేశ్వరం మేడిగడ్డ కట్టి మరి మీరు మొత్తానికి కాళేశ్వరాన్ని మేడిగడ్డను కూడా ఈరోజు కూల్చాలా ఏం చేయాలో తెలియనటువంటి పరిస్థితుల్లో మీరు వదిలిపెట్టిపోవడం అనేది చాలా బాధాకరం. మరి ఇటువంటి పనులన్నీ మీరు చేసి కాంగ్రెస్ రాగానే ఈరోజు కష్టకాలం వచ్చింది, కాలం కావట్లేదు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. అయ్యా బాబు మేము వచ్చింది వర్షాకాలంలో రాలేదు, మేము వచ్చినాక వర్షాకాలం కూడా ఇంకా రాలేదు. వర్షాకాలం వస్తే కాలం కాకపోతే అప్పుడు కరువు వచ్చిందని మాట్లాడాలి. ఇప్పుడున్న పరిస్థితులలో రైతులు పంట హాలిడే ఇచ్చినా కూడా కొంతమంది రైతులు వేసుకున్నారు, పంట వేసుకోవడం వల్ల వాళ్ళు ఎండిపోయింది. ఎందుకంటే టేలెంట్కు వాటర్ రావు, మీరు వేసుకోకండి అని కూడా ప్రభుత్వం చెప్పినా కూడా వాళ్ళు వేసుకోవడం జరిగింది. మరి పంట నష్టం గతంలో మీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎకరాల కొద్దీ కూడా పంట నష్టపోయినా కూడా మీరు రైతులకు పంట నష్ట పరిహారం ఇవ్వలేదు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు పంటల బీమా పథకం ఉండేది, ఆ బీమా పథకాన్ని కూడా తీసేసి మీరు వాళ్ళకి ఎటువంటి నష్టపరిహారం రూపాయి కూడా చెల్లించినటువంటి పాపాన పోలేదు. కానీ ఈరోజు ఈ ప్రభుత్వము పంట నష్టపోయిన వాళ్ళకి, అదేవిధంగా పంటలు ఎండిపోయిన వాళ్ళ గురించి కూడా ఆలోచించి వాళ్ళకి అండగా ఉంటామని చెప్పి మా సీఎం గారు ఈరోజు మన సీఎం గారు రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరుగుతుందని కూడా ఈ సందర్భంగా మరి తెలియజేస్తా ఉన్నాను. 9.5 సంవత్సరాల్లో మీరు చేసిందంతా కూడా మోసపూరితమైన పాలన, మభ్యపెట్టి ప్రజలను మరి మీరేదో చేస్తున్నామని కలరింగించుకుంటూ కేవలం మీ 4 కుటుంబ సభ్యులు మాత్రం బాగుపడి మరి ఈరోజు తెలంగాణను నష్టాల ఊబిలో కూరుకుపోవడమే కాకుండా ప్రజల సొమ్మంతా కూడా దుర్వినియోగం చేస్తున్నటువంటి చరిత్ర, మరి కుంభకోణాల్లో కూరుకుపోయినటువంటి చరిత్ర మీ ప్రభుత్వాన్ని. ఈరోజు కేసీఆర్కి మాట్లాడే నైతిక హక్కు కూడా లేదని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఏ రైతు చచ్చిపోతేనో, ఏ రైతు కన్నా పంట నష్టం అయితే వరదలు వచ్చినప్పుడు కూడా ఒక్కరోజు కూడా రైతుల దగ్గరకు వచ్చి పరామర్శించిన పాపాన పోలేదు. అధికారంలో ఉన్నప్పుడు గుర్తురాని రైతులు ఈరోజు ఎన్నికల సమయంలో ప్రతిపక్షంలో ఏదో చేస్తామని మాట్లాడడానికి రావడం ఏదైతే ఉందో అదంతా కూడా కేవలం రేపు జరిగే పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని కేసీఆర్ ఆడుతున్నటువంటి నాటకంగా నేను ఇక్కడ చెప్తా ఉన్నాను. మరి ఇదే విధంగా రైతుకు బంధు పథకాన్ని తెచ్చి అంతకంటే ఎక్కువ ప్రయోజనాలు చేకూర్చే విత్తన సబ్సిడీని ఆపేశారు, ఇన్పుట్ సబ్సిడీని ఆపేశారు, యాంత్రీకరణ పద్ధతిని డిప్ స్ప్రింకర్ల పై సబ్సిడీలు అన్నీ కూడా ఎత్తివేసి మిగతావన్నీ కూడా రైతుల భారాన్ని ఒప్పి దాన్ని ఇటు డైవర్ట్ చేసి మేమేదో రైతు బంధు ఇస్తున్నామని చెప్పి కలరింగ్ ఇవ్వడం జరిగింది. ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు 2 లక్షల రుణమాఫీని ఒకటేసారి చేయడం జరిగింది, ఉచితంగా కరెంట్ ఇవ్వడం జరిగింది, సబ్సిడీ మీద విత్తనాలు ఇవ్వడం జరిగింది, రైతులకు గిట్టుబాటు ధర కల్పించడం జరిగింది, రైతులకు మరి పంటకు బీమా కూడా ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇవ్వడం జరిగింది. అవన్నీ కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక రైతులకు ఏమీ కూడా చేయలేదనే విషయాన్ని సందర్భంగా మరి తెలియజేస్తా ఉన్నాను. మరి రైతులు ఎన్నో కష్టాల్లో ఉండి కూడా మరి వాళ్ళు ఎప్పుడు కూడా మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.